చేయొచ్చు పండు, మనం గట్టిగా దందా చేయొచ్చు ఫలక్నామాలో. కరెక్ట్ చెప్పినాం. మేము వేరే పిచ్లలో కూడా 277 కొట్టాం, చిన్న స్వామిలలో కూడా కొట్టాం. చిన్న స్వామి కాబట్టి కొట్టిరు. చిన్న స్వామి ఆడు కొట్టిర్రా, చిన్న చిన్న స్వామిలో స్వామి ఆడు పోలుస్తున్నావా కొట్టిర్రా. తెల్లగొట్టినామని? ఓకే, ఎప్పుడన్నా వాంకడకి వాంకడ వచ్చినారా? వాంకడకి వచ్చినారా? వస్తున్నాం, ఈసారి బ్రో వస్తున్నాం, దింపుతున్నాం. ఓపెన్ ఛాలెంజ్ బ్రో. దమ్ము ఉంటే చెన్నై పిచ్ లో 220 కొట్టాను బ్రో. నేను బ్రో అప్పుడు చెన్నై చెప్తా. పిచ్ లో మేము చెన్నై పిచ్ లో 220 ఎందుకు కొడతాం బ్రో? మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ తీసుకుంటాం కదా ఫస్ట్. మీరు ఎందుకు bowling? 10 ఓవర్స్ అయిపోగొట్టేస్తాం చేసింగ్. అవునవును. సింపుల్ బ్రో. ఇదే మాట మీద ఉంది. చూడు చూడు చూడు, ఇదే షాట్ అనికేత్ వర్మ గాడు. కానీ మీరు ఏమని అనండి, నాకు ఎందుకు అనికేత్ వర్మ ఫ్యూచర్ ఎమర్జింగ్ స్టార్ అనిపిస్తుంది ఆ, ఇండియాకి. అదే ఏమంటారు? అదే అదే చూడు చూడు, వాడు కొట్టిన స్లాగ్లు కొట్టు చూడు, వాడు కొట్టిన షాట్ చూడు, వాడు పిక్ చేసిన కథ చూడు, కొట్టింది నాకైతే ఒకటే షాట్, అనిపిస్తుంది కాదు కదా, నిజంగా నాకు అనికేత్ వర్మ మంచి ఇంపాక్ట్ ఇస్తాడు అనిపిస్తుంది మంచి బ్రో. ఇంపాక్ట్ ఇస్తాడు. ఇండియాకి నిజం ఇండియాకి చెప్తున్నా, మంచి ఇంపాక్ట్ ఇస్తాడు అనిపిస్తుంది. మంచి చెప్తున్నా. అనికేత్ వర్మ వాడు ఒక పుల్ సిక్స్ మంచి కొట్టినాడు. గుర్తు పెట్టుకునే. నాకు కానీ ఎందుకు ఇది రుతురాజ్ ఇంకా బాగా ఇంపాక్ట్ ఇస్తాడు అనిపిస్తుంది. అరే కుశాల్, చెప్పండి. ఇప్పుడు నార్మల్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఇట్లా ఆడుతుంది అని చెప్పేసి అందరికి తెలుసు, కానీ ఉమ్. ఆర్ఆర్ అంతా అట్లా కంబ్యాక్ ఇస్తుంది అని చెప్పేసి నువ్వేమన్నా అనుకున్నావా? నేను అనుకున్నా. అరే అరే సింపుల్, నీకు ఒకటి చెప్తారా? ఉమ్. ఇక్కడ ఏంటంటే ఉమ్. బేసిక్ గా ఒక దాన్ని ఏమంటారు, డ్రెస్సింగ్ రూమ్ డగ్అవుట్ లో కూర్చున్నప్పుడు ప్యాట్ కమిన్స్ ఒక మాట అన్నాడంట. ఎవరితోని? డానీ విటరీతో ఒక మాట అన్నాడంట. ఆ, ఏదో ఒక బౌలింగ్ లైనప్ గురించి ఇష్యూ అయితే వాడు ఏమనంట, ఒక టిపికల్ ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ చెప్తా చూడు నీకు. ప్యాట్ కమిన్స్ ఈ డైలాగ్ అన్నాడంట, సరే మన బౌలింగ్ లేదు, మనం బ్యాటింగ్ లో స్కోర్ పెంచుదాం, అప్పుడు ఎవడు మాత్రం ఏం బిక్తాడు అన్నాడంట. లిటరలీ ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో వాడు అన్నాడంటారా. బౌలింగ్ లేనప్పుడు బ్యాటింగ్ లో చూపించేద్దాం అన్నాడంట. అంటే మన ఇండియన్ క్యాప్టెన్ కి ఎవ్వడికి ఈ దమ్ము ఆలోచించే ఇది ఎవరికి లేదు. ఆస్ట్రేలియన్ టిపికల్ మైండ్ సెట్ చూడు, వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి ఐసీసీ కప్పు కొడుతున్నారంటే ఆలోచించుకోవాలి మనం అప్పుడే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది. అంటే నాదొక చిన్న డౌట్ అన్నమాట. ఇక్కడ ఒకటి పిన్ చేయొచ్చా? ఒక పిన్ చేస్తున్నా. చెప్పండి చెప్పండి. అంటే ఇది అఫీషియల్ గా ప్యాట్ కమిన్స్ అన్నాడా, లేకపోతే మీరే క్రియేట్ చేసుకొని మీరు ఇది సొంత ఉత్సాహం? ఆబ్వియస్లీ మేమే కాటర్మ కొడుకులం క్రియేట్ చేసుకున్నాం మేము ఇదంతా. మరి గదే కదా, అంటే వాడు ఒక స్టేట్మెంట్ వాడేవాడో చెప్పిండంట బ్యాటింగ్ వేయించుదామంట అని చెప్పంగానే అది ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు 2023 వరల్డ్ కప్ వచ్చిందిరా. 2023 వరల్డ్ కప్ ఏమన్నాడు? సైలెన్స్ అన్నాడు. నీట్గా వేసేసిండు సైలెంట్. ఇప్పుడు Silent. ఇష్యూ అంటుండు, గో ఇష్యూ చూడు చెప్తున్నా. అనేస్తుండు. సైలెన్స్ క్యాప్టెన్స్ తో ఓడిపోతాడు, ఉష్ అవుతాడు last కి. కానీ నిజం చెప్పాలంటే ఎంఐ మంచి టీం. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది మీకు ఎన్నో 14 ఇయర్స్ నుంచి కలిసి వస్తుంది కాబట్టి మీకు ఏవో గ్రహాలు రాసిస్తే ఎస్ఆర్ఎస్ ఎంఐ ఫైనల్ అవ్వచ్చు, కప్ మేమే కొట్టొచ్చు. లేదు బ్రో చెప్తున్నా కదా. అమ్మాయి దగ్గర బౌలింగ్ లేదు బ్రో అంత. ఇగో- ఆ? ఎవరన్నది? బ్రో ఎవరన్నది? ఒక్క నిమిషం ఎవరు? నితిన్ బ్రో, ఎవరన్నది? ఒక్క నిమిషం అడ్రస్ బ్రో, పెట్టు, అడ్రస్ పెట్టు, అయితే అడ్రస్ బ్రో పెట్టు. బ్రో నితిన్ బ్రో ఇంత నిజంగా తప్పు బ్రో. ఒక అంత మంచి ప్లేయర్లను పెట్టుకొని నువ్వు అట్లా అసలు ఎట్లా అంటావు బ్రో? వాళ్ళు కరెక్టే, వాళ్ళ దగ్గర ఎంపైర్లు కూడా ఉన్నారు అనుకో. నువ్వు- ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపైర్లు కూడా ఉన్నారు అంట, కుశాల్, వేరే విషయం. కుశాల్, ఒక మనం మాట మాట్లాడద్దు నితిన్, అట్లా ఎట్లా అంటావు నితిన్? నువ్వు కాదు అవును, నితిన్, మాట- అసలు నువ్వు మిమ్మల్ని ఎంఐని ఎంపైర్లతోనే గెలుస్తాం బ్రో. మీరైతే బ్యాటింగ్ పిచ్లు మొత్తం బ్యాటింగ్ పిచ్లు వేసుకొని 270 ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. కాదు జయంత్, ఒక మాట చెప్తా చూడు. ఎంతసేపు ఎంపైర్లతో గెలుస్తారు ఇంకా గిదే అంతే, ఉంటది అది వీళ్ళది. తప్ప ఏం లేదు. అంతే ఎందుకంటే గంతే, ఇవన్నీ ఏం లేదు. శాతగాని కొడుకు చెప్తారు. ఇట్లా అంటే ఇగో, హైయెస్ట్ ఇట్లా ఏమనంటే హైయెస్ట్ సేమ్ ఇదే. Highest. మీరు హైయెస్ట్ అంటే మేము కప్పలు అన్నది వస్తుంది. అయితే మీరు- ఇంకోటి ఏం తెలుసా బ్రో, ఏం తెలుసా ఉమ్. ఒక మీమ్ చూసిన, సెకండ్ హైయెస్ట్ అని చెప్పి కింద కమెంట్ ఒక నార్త్ ఎవడు ఫస్ట్ ఎవరు అంటే అది కూడా వాళ్ళే బ్రో అంటారు. అంటే ఎందుకంటావు ఈ హైప్ ఇదంతా ఎందుకంటారు? ఇంత ఎలివేషన్, ఇంత కాటరమ్మ కొడుకు అసలు కాకరమ్మ ఎందుకంటావు? కొడుకులు మాకు- బ్యాటింగ్ పిచ్లే. మీరు బయటికి కొత్త తెలుస్తుంది మీ ఆట. కానీ ఒక్క నిమిషం. కానీ గీసా, కొంచెం మీరు- బ్యాక్ చేయి, కొంచెం బ్యాక్. జైన్ ఒకసారి ఒక క్లాస్ షాట్. ఉమ్, ఏది ఇది ఇది చూడు. ఈ రోహిత్ శర్మ ఏ, మస్తు అరే మొత్తం 1 సెకండ్ బ్రో, పాజ్ చేయవా? ఇందాక Have you- కార్తీక్ అన్న have- ఇట్లా కాదు, బయటికి కాదు. వస్తుంటే కాటరమ్మ కొడుకులు అవి అని. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ఇన్సైడ్ అవుట్ సురేష్ రైనా? అసలు ఈ షాట్ సురేష్ రైనాకే అధికారం ఉంది కొట్టడానికి. ఏమంటారు బ్రో? రే రామచంద్రకు నేను చెప్తున్నా కదా. ఎట్లా అంటే క్రికెట్ స్పిరిట్ అన్నమాట ఇదంతా. ఇప్పుడు నేను అనికేత్ వర్మ గారు కొట్టిన పుల్ షాట్
ఆడు గుద్దవాళ్ళు కొట్టిండ్రా అని చెప్పి చెప్పిన. దీన్ని బట్టి అనికేత్ ఎవరు కొట్టిండ్రా అనగానే బ్రో అరే రోహిత్ శర్మ ఆడు ఇంకా బాగా బ్రో కొడతాడు వాడు అని చెప్పి ఆర్చర్ చెప్పలే. ఎంతకు పంపిండు, 6 ఒక్కటే కొట్టిండో, తర్వాత బాల్ అవుట్. 6 కరెక్టే కూడా చెప్తున్నా. వాడు చేతిలో పెట్టి అవుట్. వాడు వాడు కొట్టిండు, మంచి కొట్టిండు, పుల్ మంచి కొట్టిండు అని చెప్పిన. దానివల్ల ఇప్పుడు పుల్ దానికంటే క్లసిన్ గారు మంచిగా ఆడతాడు, దానికంటే అమ్మమ్మ కూడా రోహిత్ శర్మ కూడా ఆడతాడు. రోహిత్ శర్మ ఎన్నో ఆడిండు. కానీ ఎట్లా అంటే కానీ నిజంగా బ్రో, రీసెంట్ గా నేను ఒక రీల్ చూసిన, 145 స్పీడ్ లిటరల్లీ బుల్లెట్ లెక్క వెళ్తుంది. నాకు ఇంకా ఒక క్వశ్చన్, రోహిత్ శర్మకి అక్కడ ఒక సెకండ్ ఎట్లా దొరుకుతుందో కొట్టనీకి? ఎంత పెద్ద ప్లేయర్ కాకపోతే ఆ పుల్ షాట్ ని గ్యాప్ తీసుకొని మీదకి ఎత్తేస్తాడు బ్రో సెకండ్ టైర్ లా. అసలు ఎట్లా, హౌ ఇస్ దట్ పాసిబుల్? అంటే దానికి చెప్పినావు కదా, నువ్వే కనుక్కొని చెప్పు. కానీ అదే అంటున్నా, ఇంత మంచి టాలెంటెడ్ ప్లేయర్లు పెట్టుకొని కూడా ఎందుకు ఎంపైర్లు అని? అంటే క్యాజువల్ డౌట్, ఎంపైర్లతో కాదు ఎందుకు కాదు అని. కాదు బ్రో బ్రో, వెయిట్ చూసావా వెయిట్. బ్రో? ఇక బ్రో హర్ష నిద్ర ఓడు ఈ రోజు, కానీ ఇక అంతే. ఈ రోజు నిద్ర ఓడు దేవుడా, ఇక అయిపోయింది ఈ రోజు. సరే ఓకే, బురద తల్లొచ్చురా కానీ మరి ఎందుకు ఆ 140 స్పీడ్ వచ్చినప్పుడు బ్రో, ఇందాక ఒక అన్న ఏమో అడిగిండు, నేను ఒక విషయం ఉజాలే చెప్తా. ఆడు. 140 స్పీడ్ వచ్చినప్పుడు హాఫ్ వే కంటే ముందల వేసిన బాల్స్ అవన్నీ, కాబట్టి అవును. తీసి తెంగిండు అంతే. పెట్టేది మనం జరిగేది ఇప్పుడు కొత్త సీజన్, కొత్తగా ఇప్పుడు గురించి మాట్లాడుకుంది, ఎవరిది కప్పు ఇప్పుడు ఏంది కథ అని. పర్ఫెక్ట్ అది కప్పే మాట్లాడు. కొడదంటారు. నువ్వు సరే. పూర్వకాలాలు అవన్నీ అవసరం లేదు, ఇప్పుడు జరిగే కప్ వాటి గురించి ఆ, నిన్న డక్అవుట్ ఒరే అయినా అమ్మా, లేదా అంతే. అవన్నీ మేము 2011 చెప్పుకోలేవా? మేము 2011 మా చెప్పుకోలేవా? వాడు బాయిదే. వాడు రిటైర్డ్ అయ్యి 43 సంవత్సరాల దాకా వచ్చి కూడా ఆడుతుండు, ఓకే పక్కన పెట్టి. వీడు ఇప్పుడు ఇంకా ముసలోడై జర్ర బొజ్జ పెట్టుకొని ఆ బాల్. నేను నిజం చెప్పిన నిన్న కూడా నీతోని, పవర్ ప్లే తప్పితే వాడు పవర్ ప్లే దాటిన తర్వాత రోహిత్ శర్మ గారికి అంత సినిమా లేదు. బ్రో పవర్ ప్లేలోనే అంటే దెబ్బ 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 కొట్టేయాలనుకుంటాడు, ఎన్ని లేకపోతే ఎన్ని దింగితే 4, 6 ఎన్ని రన్నులు అంతే. కొట్టి అన్ని మర్చిపోయినట్టున్నావు. ఇండియాకి ఎన్ని గెలుపులు గెలిపించిండే. సరే పోనీలే, గో ఒకటి చెప్తున్నా కదా. అన్ని మర్చిపోయినట్టు ఇండియా కాదు, నువ్వు వచ్చిన 264 ఒక్క ఎవరు మ్యాచ్ కొట్టిండు కాకుండా బ్రో? మిగతా ఒక్క మ్యాచ్లు మ్యాచ్ అయినా చూడు. కొట్టిరా బ్రో? 250 అన్న దాటిండు ఎవడన్నా? ఏంటిది? ఎన్ని సిక్స్లు కొట్టిండో తెలుసా నీకు? ఎన్ని ప్లేస్లలో టాప్ అరే, లో తెలుసా? అరే గో ఒక్కసారి గో నేను అదే చెప్తున్నా బ్రో, ఒక నిమిషం నేను అదే ఒక చెప్తున్నా. నిమిషం. అరే రే ఒక్క రే మ్యాచే పట్టుకుంటారు మీరు, ఒక్క మ్యాచ్ ఒక్క పట్టుకుంటారు, మ్యాచ్ మేము ఒక్క కూడా మ్యాచ్ అదే కాదు చెప్తున్నాం. ఒక్క మ్యాచ్ కొడితే కాదు ఒక్క 6 మ్యాచ్ మంది కాదు సిక్స్లు ఒక్క మ్యాచ్ కొట్టినట్టు కాదు బ్రో. ఒక్క మ్యాచ్ బ్రో కాదు నీ ఒకటి మ్యాచ్ చెప్తున్నా, ఆ, ఒక మ్యాచ్ 6 కాదు, సిక్స్లు. ఒక కొంచెం ఆగరా. ఒక ఇంకోటి మ్యాచ్ కాదు, ఒక మ్యాచ్ కాదు. ఐపీఎల్ మొత్తం హిస్టరీలో లాస్ట్ బాల్ 6 కొట్టి గెలిపించింది ఎవరు? రోహిత్ శర్మ 3 times or 4 times సంథింగ్ ఏదో ఉంటది. మీ ఐపీఎల్ హిస్టరీలో 18 సార్లు డక్అవుట్ అయింది ఎవరు? 18 సార్లు, రోహిత్ బ్రో శర్మ. 18 ఒక్కటి కాదు, 18 ఉంటాయి. 18 సార్లు డక్అవుట్. వాడు అన్ని ఓపెనర్ వచ్చి కొట్టుడు నువ్వు గొప్ప అని చెప్తాడు, ఏందో నాకు అర్థం. నువ్వు మ్యాచ్ కూడా ముంబై లాస్ట్ 18తో కొట్టుడు అరే రే రే ఆడుతున్నప్పుడు అరే వాడు లాస్ట్ పవర్ అరే ప్లే. అరే అరే నేనేమంటున్నా అంటే నిన్న నేనేమంటున్నా నిన్న 3 బాల్ ఆపిండు కాబట్టి డక్అవుట్ అయిండు. వాడు నెక్స్ట్ మ్యాచ్ నిన్న చూడు, మీ ఫస్ట్ బాల్ నుంచి నెక్స్ట్ మ్యాచ్ ఒక ఇదే మాట మాట చెప్తున్నా చెప్తున్నా కదా. అది ఎంఎస్ ధోని కూడా నిన్న 4 బాల్ ఇండియాలోనే వచ్చిండు. వచ్చినప్పుడు 19th ఎవడైనా ఓవర్లో వచ్చి వస్తాడు. 2 బాల్ 19th ఓవర్లో వచ్చి 2 బాల్ డాట్ చేసిండు. అంతెందుకు బ్రో, నిన్న నాట్ అవుట్ అనికేత్ కదా, వర్మ నీకు వచ్చి అవన్నీ కూడా అవసరం లేదు. ఊపిండు. అవుట్ నాట్ అవుట్ కదా బ్రో. లాస్ట్ వచ్చినప్పుడు ఎవడైనా ఊపుతాడు. బచ్చగాడు అనికేత్ వర్మను ఊపిండు. ఆ పెద్ద మనిషి ఊపాడా? ఎందుకు ఊపుతాడు? కాదు, ఎందుకు ఊపాలి? మేము ఊపం, ఇగో ఎందుకంటే ఇగో మేము ఇగో ఇగో వినేవాళ్ళయ్యా. మీరు ఒక 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 ఫస్ట్ మొత్తం ఇన్నింగ్స్ చెప్తాడు విను ఒక విను విను మొత్తం విను చెప్తాడు. విను నేను ఒక స్టోరీ చెప్తాను. మీరు ఎట్లుందంటే చిన్నపిల్లలాగా, చిన్నపిల్లలు కొట్ల మా వాడు ఊపిండు, మీ వాడు ఊపాలి. బ్రో అరే సింపుల్ గా లాస్ట్ నీకు స్టోరీ చెప్పనా? ఒక్క నిమిషం నువ్వు ఊపిండు, నేను అదే చెప్తున్నా. మీ మొగోళ్ళంతా సరిపోక చహార్గాడు కావాలా అంటే? బ్రో, నాకు వీళ్ళందరూ మొగోళ్ళు కాదు. అంటే ఒక్క చహార్గాడు డౌట్. కూడా మావోడే, నిజం టీమ్ చెప్పాలంటే టీమ్ గుర్తుపెట్టుకో, చహార్గాడు కూడా చారగాడు మావోడే. ఊపిండు అంటే టీమ్ లో ఆడింది కాబట్టి ఊపిండు. అదే మరి ఎందుకు ఊపిండంటే, అరే నాయన 120 నేను ఊపకపోతే అడ్డి మార్గుట్లో, నేను ఇప్పుడు ఊపకపోతే వాడికి బ్యాటింగ్ వచ్చు, నేను ఇప్పుడు ఊపకపోతే ఆ స్కోర్ కూడా పోదు అని. ఎట్లా అంటే వాడు ఎట్లా, ఇప్పుడు నిన్న రాజస్థాన్ రాయల్స్ ఎట్లా మనం కొట్టలేము, ట్రై చేద్దాం, దగ్గర కన్నా వెళ్దాం అన్నట్టు వీడు కూడా ట్రై చేసిండు, ఆ మన స్కోర్ మావలు వచ్చింది. కూడా ట్రై చేస్తే అర్థమైందా? అది 12-13 ఓవర్స్ అయిపోయింది. మేమున్నది 19th చేజింగ్ లో బ్రో, ఓవర్ దాకా ట్రైల్ లాగింది. గీలు చెయ్యం మేము. చేజింగ్ విను చేజింగ్ మాకు 10 ఓవర్లు కాకపోతే 20 బాల్ మింగుతాం. మేము ఉన్నది చేజింగ్ లో. మా గోల్ ఏంటి? విన్ అవ్వాలి అంతే. అంతేగాని ఊపాలే పీకాలే మీకు వికెట్లు ఇవ్వాలే కాదు. అర్థమైందా? అది గుర్తు మీకు. అసలు మీరు ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి ఏం మాట్లాడినా ఒప్పుకుంటా, ఎందుకంటే మేము ధోని ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి, ధోని గారు ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చినప్పుడు బాల్ డాట్ చేసినప్పుడు అను, అరే రన్స్ లేవు ఈడొచ్చి డాట్ చేస్తాడు ఏంద్రా అను. అది చేజింగ్. డాట్ 6 కొడతాడు, లేకపోతే డాట్ చేసుకుంటాడు, వికెట్ సరే ఆపుకుంటాడు. సరే సరే బ్రో, నువ్వేమంటావు ఇప్పుడు? అసలు లాస్ట్ మీకు అంటే లేచి లేపలే. కాదు, ఎవరికైనా ఇట్లా మాట్లాడడానికి ఎవరైనా సరే
అసలు ఇట్లా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే అసలు క్రికెట్ గురించి తెలుసా అన్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా అదే సీరియస్ అనిపిస్తుంది, నాకు కూడా నిజంగా నాకు కూడా అట్లా. నీకెందుకు అనిపిస్తుంది బ్రో? అరే నువ్వు ఇప్పుడు అరే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లా మ్యాచ్ 199 గెలవాలని మంది చూస్తాడు కానీ ఇచ్చినంటారు ఊపాలని చూస్తాడు ఎవడన్నా? అరే 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 కాదు అరే కాదు నేను ఒక నిమిషం ఆగరా 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 నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నువ్వు మీ ఇందాక ఇప్పుడు ఎవడో ఆగావు ఇందాక అందరు చెప్పు అందరు చెప్పు ఏంటంటే నోబల్ రివ్యూస్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉన్నారు కదా ఉన్నాం ఉన్నారు కదా. నేను ఒక రీల్ షేర్ ఉన్నాం. చేసిన చూడు ఇవన్నీ తలా ఫరే రీజన్ అని చెప్పేసి, మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు కదా చెప్పు. బేసిక్ గా ఏం నీకు ఒకటి చేస్తే చెప్పాలా, ఒక్క నిమిషం. ఆ రీల్ పంపించినావు, ఆ ఉమ్. రీల్ పంపించిన దాంట్లో ఏముంది? ఎంఎస్ ధోని స్టంప్ మిస్ అవుతాడు, క్యాచ్ పట్టుకోవడం మిస్ అవుతాడు. సో క్యాచ్ దాన్ని కాదు పట్టుకొని స్టంప్, ఇను క్యాచ్ కాదు స్టంప్ ఇట్లా కాదు బ్రో ఉండరా బ్రో బ్రో నేను ఇను నేను క్యాచ్ ఎక్స్ప్లెయిన్ కాదు ఆ చేస్తా, స్టంప్ నేను కాదు. బాల్ ఎక్స్ప్లెయిన్ ని చేస్తా. ఆ బాల్ ని కలెక్ట్ చేసుకోవడం మిస్ అవుతాడు. సో ఆ అయితే రీల్ చెప్పాను పర్సన్ ఏం చేసిండంటే, ఒక నిమిషం, ఆ రీల్ పర్సన్ ఏం చేసిండంటే జోకర్ అని చెప్పి ఒక మెన్షన్ చేసిండు. నేను బేసిక్ గా జోకర్ అయితే అంటలేను, జోకర్ అంటలేను. ఇను ఆగావు ఇను అది నిన్నంటలేనురా, ఆ ఆగావు మీమ్ బ్రదర్. మీమ్ చేసిన అంటున్నా. ఆడు ఏం పెట్టిండు, జోకర్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఇక్కడ బేసిక్ గా వాడికి క్రికెటింగ్ నాలెడ్జ్ ఉంటే, వాడికి డ్యూ ఫ్యాక్టర్ తెలిసి ఉంటే, పిచ్ గురించి తెలుసుంటే అవగాహన తెలిసి ఉంటే, పిచ్ గురించి సూపర్ అవగాహన తెలిసి రైట్. ఉంటే, ఆ కీపింగ్ గ్లౌజులు ఆడు ఇప్పుడు నేను చెప్తా. పెట్టుకొని ఉంటే, ఆ కీపింగ్ గ్లౌజులు పెట్టుకొని ఉంటే, ఇది సేమ్ హర్ష మ్యాటర్ ఎంఎస్ ధోనికి ఆగు. వర్తిస్తుంది, రోహిత్ శర్మకి వర్తిస్తుంది, విరాట్ కోహ్లీ వర్తిస్తుంది, ఆ, ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ కి వర్తిస్తుంది. ఆ రోహిత్ శర్మ ప్లేయర్ వికెట్ బ్రో కీపర్ కాదురా. ఇక్కడ అచ్చి అమ్మ, నేను అట్లా ఇగో గీనే అర్థమైపోతుంది. నేను అట్లనే ప్రతి ఒక్క ప్లేయర్ జనరలైజ్ గా చెప్తున్నా. వాడు అవుట్ అయ్యిండు కదా వాడు జోకరు, వీడు క్యాచ్ పట్టలే కదా వీడు జోకరు, వీడు అసలు ఈ మ్యాచ్ లో స్కోర్ చేయలే కదా వీడు జోకరు అని మనం ఎప్పుడూ జడ్జ్ చేయొద్దు. ఎవరు అయితే ఇప్పుడు రోహిత్ శర్మ కన్నా బెస్ట్ ఓపెనర్ షెవాగ్ ఉండే. షెవాగ్ తర్వాత రోహిత్ శర్మ రిప్లేస్ షెవాగ్ తర్వాత రోహిత్ శర్మ రిప్లేస్ చేసిండు. ఏంది, ఒకప్పుడు ఫినిషర్ అనేటోడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో దానికన్నా ముందు మనకు ఎవరుండే? కృష్ణమాచారి కృష్ణమాచారి శ్రీకాంత్, బ్రో బ్రో శ్రీకాంత్. బ్రో బ్రో కృష్ణమాచారి బ్రో కృష్ణమాచారి శ్రీకాంత్ ది ఫుల్ హిట్టింగ్ మైండ్ సెట్ ఉండే. అరే అప్సెట్ హర్ష మిడిల్ ఆర్డర్ కి వచ్చి ఎంఎస్ ధోని ఆ లెగసీని కంటిన్యూ చేసిండు. ఏమని? హిట్టింగ్ ఒక బ్యాటింగ్ ఒక స్ట్రాటజీ మూమెంట్ ఇంత ఈక్వల్, ఆ స్కోర్ ఈ లెవెల్ కి వస్తే మూమెంట్ ఎలా ఉండాలి అని డ్యూ ఫ్యాక్టర్ అన్ని మ్యాటర్ అవుతాయి. అక్కడ టీమ్ మ్యాటర్ అవుతుంది. టీం తర్వాత వన్ డౌన్ వచ్చేటోళ్ళు, లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్, ఇవన్నీ ప్రతి ఒక్క టీం కి ఉంటాయి. ఇప్పుడు ఒక మ్యాచ్ ఒకడు ఓడిపోయింది కదా వాడు వేస్ట్ గాడు, వాడు క్యాచ్ పట్టలే కదా వాడు వేస్ట్ గాడు, అరే వాడు అవుట్ అయ్యిండు కదా వాడు వేస్ట్ గాడు అన్న కాన్సెప్ట్ బుల్షిట్ కాన్సెప్ట్ నన్ను అడిగితే. బ్రో బ్రో ఇక్కడ ఆగు ఆగు. సింపుల్ బ్రో, టూ హర్ష ఆగు హర్ష. హర్ష ఆగు. టూ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఐపీఎల్ అనేది ఒక డిఫరెంట్ ఫ్రాంచైజ్. ఐపీఎల్ అనేది డిఫరెంట్ క్రికెట్. నార్మల్ డిఫరెంట్ ఫ్రాంచైజ్ ఐసీసీ కూడా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్, ఐసీసీ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఐసీసీ కాన్సెప్ట్ డిఫరెంట్. ఐసీసీ డిఫరెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్. ఏంటంటే వాళ్ళకి 3 గ్రేడ్స్ ఉంటాయి: టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి. ఈ 3 టీమ్స్ లో వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏంటంటే ఫస్ట్ యాడ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఇవి ఎక్కువ ఉంటే విజువలైజ్ అంటే యూజర్ విజువలైజేషన్ కి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఐపీఎల్ క్రికెట్ దాంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దొరికిన ప్లేయర్స్ తో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఏంది, ఫ్యాన్ బేస్ గురించి పాయింట్. ఫ్యాన్ బేస్ ఏంటంటే ఒకటి మన దాంట్లోనే ఒకడు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తుంటాడు, ఒకడు ముంబైకి సపోర్ట్ చేస్తుంటాడు, ఒకడు సిఎస్కే సపోర్ట్ చేస్తుంటాడు. ఇక్కడ ఫ్యాన్ బేస్ రాజస్థాన్ కొట్లాట రాజస్థాన్ వేరు. ఫ్యాన్ బేస్ తోని కొట్లాటలు అయ్యేది ఒక పాయింట్ ఉంటది, క్రికెటింగ్ నాలెడ్జ్ మీద కొట్లాట అయ్యేది ఒక పాయింట్ ఉంటది. ఇప్పుడు మీరు ఫ్యాన్ బేస్ గురించి కొట్లాడుతురా, క్రికెటింగ్ గురించి కొట్లాడుతురా, రెండు కలపకండి. నా పాయింట్ అది. క్రికెటింగ్ 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 గురించి కొట్లాడితే ఐపీఎల్ ని తీయద్దు, ఎందుకంటే ఐపీఎల్ అనేది ఒక బుల్షిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కదా. మీరు అంటే కొట్టే అన్నా విరాట్ కోహ్లీ గ్రేటే, రోహిత్ గ్రేటే, ఎంఎస్ ధోని కూడా గ్రేటేరా. కానీ నేను చెప్పే ఫైనల్ పాయింట్ ఒకటే, ఒక తెలుగు గడ్డ పుట్టి తెలుగు ఇది ఉండి ఎస్ఆర్ఎస్ సపోర్ట్ చేయకుండా వేరే టీం సపోర్ట్ చేస్తారు చూడు, వాళ్ళందరూ వేస్ట్ కాదు నా దృష్టిలో. అబ్బా ఇంతగానే నేను ఇప్పుడే ఇంకేం ఇప్పుడే చెప్పలేను. ఇప్పుడే మనం క్రికెటింగ్ ఐసీసీ ఇప్పుడు అదే వరల్డ్ కప్ కాడికి వస్తే బరాబర్ ఇండియా అనాలి. అదే ఒక ఐపీఎల్ ఫ్రాంచైజ్ అనేసరికి నువ్వు తెలుగు కాబట్టి నువ్వు నీ ఇంటికి సపోర్ట్ చేయకుండా పక్కన ఇంటికి సపోర్ట్ చేస్తా అంటారు ఏమరా?